సో హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ అండ్ విల్స్. ఇవాళ జపాన్లో మ్యాక్సిమం డే 7th అనుకుంటా. ఇవాళ అసలు డేస్ కూడా గుర్తుండట్లేవు, ఎన్ని రోజులు కౌంట్ కూడా ఉండట్లేదు. అండ్ ఇప్పుడైతే మనము స్నేహ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. అండ్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇవాళ లాస్ట్ డే మన తెలుగు వాళ్ళని కలవడం. అండ్ ఇక్కడ నుండి బయలుదేరిపోతున్న ఫూజీ అండ్ ఒసాకా ఇటు సైడు. సో నా రైడ్ జపాన్లో ఇప్పుడే చెప్తున్నా. అండ్ డౌన్ లైక్ ఫుకోకా సైడ్ ఉంటుంది, హిరోషిమా నాగసాకి అని మీకు తెలిసి ఉంటుంది. హిరోషిమా, సో అక్కడ అణుబాంబులు పడ్డాయి, న్యూక్లియర్ బాంబులు పడ్డాయి, మీకు తెలుసు కదా, ఆటం బాంబులు అవి అంటారు కదా. సో అలాంటివి పడ్డాయి, కొన్ని 1,00,000 మంది పైగా చనిపోయారు అన్నట్టు. అలాంటి ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నా. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కూడా మన యొక్క లిస్ట్లో ఉంది. అండ్ ఇక్కడ పోయేటప్పుడు కంట్రీ సైడ్ ఫార్మింగ్ అవన్నీ ఏమన్నా కనబడితే అవి కూడా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తా. సో ప్రస్తుతానికైతే మనకైతే ఇంకా ఇవాళ లాస్ట్ అనుకుంటా ఇండియన్ ఫుడ్ రైస్, మన తెలంగాణ మీకు ఇక్కడ బాస్మతి రైస్ దొరుకుతున్నాయా? సోనా మసూరి బాస్మతి దొరుకుతుంది. ఇడ్లీ రైస్ ఏంటి? కొంచెం అది ఉన్నది మినపప్పు అట్లా వేస్తారు. ఓకే, స్టఫ్డ్ వంకాయ. అండ్ నిన్న కూడా గట్టిగానే తిన్నాము. వెజ్ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అంటే అఫ్కోర్స్ నాన్ వెజ్ కూడా బాగానే ఉంటుంది అనుకోండి. అండ్ వెజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మాకు రసము ఇప్పుడే ఇది నేను ఒకటే అంటున్నా, మనం అందరం కలిసి ఇక్కడ ఒక హోటల్ ఎందుకు పెట్టకూడదు? హోటల్ అంటే సౌత్ ఫుడ్ అంటే వెరైటీగా ఉంటుంది, అసలు ఫుడ్ లాగా ఉండదు. అది మళ్ళీ నార్త్ వాళ్ళు చేసిన సౌత్ ఫుడ్ ఎట్లుంటుందో మీకు తెలుసు, అదే అనుకుంటున్నా. అండ్ చాలా చాలా బాగా చేస్తున్నారు, టేస్టులు కూడా బాగున్నాయి. నిన్న నుండి చూస్తున్నా. ఇలా ముగ్గురు తెలంగాణ పప్పుచారు, మన కరీంనగర్ స్టైల్. ఓకే, పప్పు సారు, పప్పు. ఇలా ముగ్గురిని కలిపేసి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిపేసి నేను ఒక పెద్ద హోటల్ పెడదాం క్రేజీగా ఉంటుంది. చాలా తిందాం, పోయేటప్పుడు మాట్లాడుకుందాం. ఇలా లంచ్ ఏది డిన్నర్ ఏదైనా తీసుకోండి. ఇది అది. సో మా రంజిత్ కోసం మేము ప్యాక్ చేసినాం. యాక్చువల్లీ చెప్పాలంటే ఆ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ రైస్ పొద్దున్న సాయంత్రంకి ఉంది. ఇక్కడ నాకు ఏంటంటే లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వట్లేదు అన్నట్టు. సో ఎందుకంటే మొత్తం టోటల్గా ప్యాక్ అయిపోయింది బ్యాగులన్నీ. సో మనకి ఎక్కడికక్కడికి ఉంటాయి కదా, సో లగేజ్ ఏది పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఈ బ్యాగ్ నిండిపోయింది, ఈ బ్యాగు ఫుల్ అయిపోయింది. ఇంకా సైకిల్ పైన ఎక్కడైనా సెట్ చేసుకోవాలి. పదండి. నేను పొద్దున రెడీ అయ్యి బయలుదేరుతున్న టైంలో, సో ఈ టైం అయిందంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మంచి కూల్ ప్లేస్కి వెళ్తున్నా. అండ్ అవ్వట్లేదు, లైక్ మన వాళ్ళు వంటలు చేసిరు, ప్రేమతో చంపేయడం అనేది తెలుసుగా మీకు. అలాంటిది ఉంది మన వాళ్ళందరిది జపాన్ మొత్తము. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ లాస్ట్ డే, రైట్? ఇంకా మళ్ళీ తెలుగు వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అక్కడ ముందు సైడ్ ఉండకపోవచ్చు అని అన్నారు చాలా వరకు. అండ్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అది కూడా తెలియదు. అంతే. ఇంకా ఇక్కడ నుండి అయితే వెళ్తున్న ఫూజీకి. అండ్ రియలీ చాలా హ్యాపీ. అండ్ వీళ్ళు ఇక్కడ మంచి సిస్టమేటిక్గా మంచి రూల్స్ మధ్యలో ఉంటూ ఇండియన్ నేటివిటీని మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. నాకు స్పెషల్లీ అమ్మలక్కల ముచ్చట్లు బాగా నచ్చినాయి. నేను ఎడిటింగ్ చేసుకుంటూ కూడా వీళ్ళ మాటలు ఒక చెవితోటి వింటుంటే భలే నవ్వొస్తుంది. మా ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో, సో ఆ విధంగా మన వాళ్ళందరూ కలిసి ఎట్లుంటుందో అట్లా మంచిగా కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు. అండ్ ఎందుకంటే తక్కువ ఫ్యామిలీస్ ఉంటారు కదా, సో తక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, సో వీళ్ళు మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేసిరు అన్నట్టు. అండ్ చేస్తున్నారు కూడా కలిసిమెలిసి ఉండి. అండ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ స్టే. ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్ నుండి వస్తున్నారు. ఒక టీచర్ కూడా వస్తుంది కదా. థ్యాంక్ యూ బ్రదర్, వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము, ఇంటి దగ్గర ఉన్నట్టుగా మంచిగా హ్యాపీగా. సో అందరూ సపోర్ట్ చేసి అందరు బాగా ముందుకెళ్ళాలి, మీరు ఇంకా మీ లైఫ్లో సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఒకసారి పిల్లల సైడ్ చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి మీరు చేయాలని, ఏ హెల్ప్ కావాలని ఎప్పుడైనా మీరు మెసేజ్ చేయండి. సో ఎనీ టైమ్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అవును బ్రదర్, ఎలాంటి హెల్ప్ కావాలన్నా మాకు కాల్ చేయండి, మేము రెడీగా ఉంటాం. సో మన ఇండియా వచ్చినా కూడా కలుద్దాం, మళ్ళీ తప్పకుండా కలుద్దాం.
థ్యాంక్ యూ సో మచ్ రంజిత్. మీరు ఇండియా నుంచి ఇంత దూరం సైకిల్ పైన రైడ్ చేసుకొని రావడం రియల్లీ నాకు చాలా గ్రేట్ ప్రౌడ్ అనిపిస్తుంది. మన ఇండియాను మన తెలుగు అబ్బాయి ఇంత దూరం వచ్చి ఇలా సైకిల్ పైన రైడ్ చేయడం నిజంగానే ఎక్కడెక్కడో విన్నాను, బట్ మన తెలుగు అతను ఇలా చేస్తున్నాడంటే నిజంగానే చాలా గ్రేట్, గర్వంగా అనిపిస్తాను నాకు చెప్పాలంటే. నిన్నటి నుంచి మీతో టైం స్పెండ్ చేస్తుంటే నాకు ఎలా ఉంది అసలు. మనం ఇట్లా ఒక మంచి పని ఎందుకు చేయకూడదు, మన పిల్లలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా. ఈవెన్ లైక్ నైట్ మా చిన్నమ్మాయి కూడా నిన్ను చాలా క్వశ్చన్స్ అడిగింది, మీకు తెలుసు. తను ఎందుకు మొబైల్ తీసుకొని ఒక యూట్యూబ్ లాగా తనే క్రియేట్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు. సో మిమ్మల్ని కూడా చాలా క్వశ్చన్స్ అడిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మేము ఇలా కలవడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా సరే మేముండే ఏరియాస్కి ఇలా జపాన్ వచ్చినప్పుడు మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మేము చేయడానికి రెడీగా ఉంటాం. సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. సో అటు వెళ్తాను అండ్ ఇప్పుడు అటేనే వెళ్తాను అండ్ బాయ్ వాళ్ళకి హాయ్ చెప్పుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ విజిట్ అగైన్ అండ్ అగైన్. తప్పకుండా వస్తా. ఇండియా we had very good time with you. నాకైతే మా తమ్ముడు వచ్చినట్టుగానే అనిపించింది. మా తమ్ముడు మా వరంగల్ నుంచి వచ్చి వెళ్ళిపోతుండే. తెలుగు వాళ్ళు రావడం అవును, ఎక్కడెక్కడ మనం యూట్యూబ్ లో వేరే వాళ్ళని చూస్తాం. అంటే ఇంత పెద్ద స్ట్రాంగ్ గోల్ పెట్టుకొని. బాయ్. సో వీళ్ళందరూ వచ్చేసి మన ఇండియన్ పిల్లలు, మన లైక్ ఇండియన్ వాళ్ళే వీళ్ళందరూ. హాయ్. It's an Indian flag, right? Yeah. Hey, hi. Go that side. So actually, Okay, say all the best. hey, hi friends, India to Australia bicycle ride. Agandra. Just one minute. Okay. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అని అంటే, సో మన దగ్గర వీళ్ళందరూ మన ఇండియన్ పిల్లలు అండ్ వీళ్ళందరూ కూడా మన ఇండియాలో నలుమూలల నుండి లైక్ సౌత్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ టోటల్ అన్ని ప్లేసెస్ నుండి వీళ్ళందరూ అయితే వచ్చిర్రు అన్నట్టు. అండ్ ఇట్లా నేను రైడ్ చేసుకుంటూ వెళ్తున్నా, వీళ్ళందరూ ఇక్కడ ఒక స్కూల్ ఉంది అసలు మన ఇండియన్స్కు అండ్ ఇండియన్ స్కూల్ అన్నట్టు అది. అండ్ వీళ్ళందరూ ఇక్కడే చదువుకుంటున్నారు. హాయ్, డూ యూ నో దిస్ ఫ్లాగ్? India flag, right? Yeah. Thank you. I'll sleep in tent, camping tent. You know, right? Those houses. What are there? You tell them. They have that camping house. Even Yeah. open that and we will. Yeah. This side is camp and sleeping bag and my clothes and everything, and both sides. And here is like some ration and gas stove. Like, I want to take a bicycle and airplane. yeah. Sometime it is island. Then I'll fly on like in flight. And if it is not, then I'll fly. I only rode on bicycle. And What do you think? Do you think is it easy to travel like that? No. Okay. See all the best. Thank you. How will you survive with food? Food is like I'll cook myself. He has this portable gas. How about water? Water. I have water bottles. Do you have any doubts? Any doubts? Anybody? Kritika? I can. Why do he need books? He's done his studies, right? Camera is that one. Camera is that. Okay, that's the camera. Water bottle. So many questions అసలుకి వీళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. How are you gonna travel the water with a bicycle? I don't So there is like bottle cage, right? I'll put water bottle here. It's enough for me. If it is empty, then I'll refill again. Refill, okay? Where? The convenience stores. And it has public parks. అరే నీళ్ళు ఎలా అవుతారు? Okay, I'll answer all your questions. Thank you. Brother, say bye. Bye bye. All the best. Bye bye.
బాయ్. Good luck and with your Thank you. partner's hand again you will hold in the same way you will put your classes. Okay అండి. ఓకే అండి బాయ్. థ్యాంక్ యూ అండి. సిగ్నల్స్ చూపినీకి చాలా క్రేజీ అండ్ చాలా లవ్ అండ్ ఇంకా చాలా ఏమిస్తే ఏమొస్తే ఏం పెడితే ఏం చేస్తే వస్తుంది అదంతా లవ్. అదంతా ఇట్స్ ప్యూర్ లవ్ ఫ్రమ్ ప్యూర్ పీపుల్ అండ్ అది మ్యాటర్. అండ్ నేను అటు తిప్పుతున్నా కెమెరా. సరే ఇంకా పదండి ముందుకు. సో రోడ్ పైన వెళ్తూ ఉంటే ఇక్కడ లాలాపోర్ట్ అని చెప్పేసి ఒక మాల్ అయితే కనబడ్డది. అసలు ఈ లాలాపోర్ట్ మాల్ ఏంటిది అండ్ ఇక్కడ ఏం దొరుకుతాయి అండ్ మీకు ఎప్పుడు చూపెట్టలే కదా అసలు మాల్స్లో ఏముంటాయని చెప్పేసి దానికోసం అయితే ఇక్కడికి వచ్చేసాను. అదే థర్మల్ వాటర్ బాటిల్ చూసుకుంటే ఇది మీకు 3100 చూపెడుతుంది. అండ్ కొంచెం పెద్దది చూసుకుందాము. ఇది ఎంత 3800 శాంపిల్ అంట. 3800 అంటే దగ్గర అమ్మా చాలా కాస్ట్లీ అయ్యా. అండ్ సో ఇలాంటివి తీసుకోవాలి. ఒకటి వాటర్ బాటిల్ లేదు మన దగ్గర. రెడీమేడ్గా ఫుడ్ కూడా ఉన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సాల్మన్ చీజ్ అని చెప్పేసి రైస్ అవన్నీ కూడా జస్ట్ 3 మినిట్స్లో అయిపోద్ది. 530 రూపాయలు అంటే మన 250 రూపాయలు అవుతుంది. అండ్ ఇక్కడ ఎగ్ విత్ గెపావో అంటే ఎగ్ విత్ రైస్. వీటిని జస్ట్ మనము బయటికి వెళ్ళినప్పుడు తినడానికి అనేటివి ఇవి బాగా పనిచేస్తాయి అన్నట్టు. మీకు చూడవచ్చు ఇదంతా ఫుడ్ అన్నట్టు రెడీమేడ్ ఫుడ్. డైరెక్ట్ టగటగ వేడి నీళ్ళలో పోసుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ కొన్ని గ్యాసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది గ్యాస్ క్యాను. సో గ్యాస్ క్యాను ఇది గ్యాస్ క్యాన్ ఎంత 440 ఉన్నది అంటే మన 220 ఉన్నది. ఇది ఒకటి మాత్రం నేను తీసుకుంటా. ఇది కంపల్సరీ నాకు గ్యాస్ అయితే కావాలి. ఇది ఒకటైతే తీసుకుంటున్నా ఫ్యూయల్. అండ్ ఇంకా ఫ్యూయల్ అండ్ ఇక్కడ చాలా రకాల సామాన్లు ప్రోటీన్ బార్లు అవి అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వంటలు వేసుకోవడానికి దాని గురించి మనం వంటలు అవుతామో లేదో పక్కన పెడితే కావాలి. అండ్ సో ఇక్కడ ఒక హాట్ వాటర్ బాటిల్ తీసుకున్నా. అండ్ ఇది అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మీరు చూసారా ఇక్కడ ఎంటర్ అవ్వాలంట. ఇక్కడ ఒకరు నిల్చోవాలి, తర్వాత ఇక్కడ ఒకరు నిల్చోవాలి, ఇక్కడ ఒకరు నిల్చోవాలి అండ్ ఇక్కడ ఒకరు నిల్చోవాలి. ఎవరైతే ఇక్కడ 3 కౌంటర్లు ఉన్నాయి, 1 2 3. సో ఏ కౌంటర్ ఖాళీ అయితే ఇక్కడ వాళ్ళు ఈ 3 కౌంటర్లలో దేనికైనా పోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ తీసుకున్న తర్వాత ఇట్లకి వెళ్ళి ఇటు ఎగ్జిట్ అయిపోవాలన్నట్టు. సో ఇట్లా ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ పర్ఫెక్ట్గా అండ్ ఒక మంచి ప్లాన్ తోటి అయితే వేసిరు. అండ్ నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇది వచ్చేసి లైక్ అరౌండ్ 4500 అంటే 2250 పడ్డది. అండ్ అసలు వాటర్ ఎట్లా అవుతున్నాయి అంటే పళ్ళు మొత్తం జువ్వం అంటున్నాయి, అంత చల్లగా అయిపోతున్నాయి అసలుకి వాటర్. నా వల్ల అవ్వట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి వాటర్ బాటిల్ తీసుకున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే ఫోన్కి ఫేస్ గార్డ్ ఏదైతే ఉన్నదో, సో ఫోన్కి గార్డ్ ఏదైతే ఉన్నదో ఆ గార్డు మనమే వేసుకోవాలంట. సో వేరే వాళ్ళు వేయరు. అండ్ ఇక్కడ మొత్తం మనమే వేసుకోవాలి అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ ఇంకా ఇక్కడ నుండి అయితే మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. అండ్ నా సైకిల్ అయితే బయట పెట్టాను కొద్దిసేపు, మరి ఉందా లేదో తెలియదు. అండ్ స్ట్రోలర్స్ ఇక కుక్క పిల్లల్ని ఈ విధంగా తీసుకొని పోతారు అన్నట్టు. ఇక్కడ చూడండి ఇక్కడ బుట్టలు అండ్ రోడ్ల పైన ఈ విధంగా తీసుకుపోతారు. అండ్ వాడికి చాలా రకాల బట్టలు, చాలా రకాలుగా స్ట్రోలర్స్ చిన్న చిన్న కుక్కలకి అసలు ఎన్ని రకాలు అయితే అన్ని రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక బ్యాగులు మా బైగాడు కనుక ఇక్కడ ఉంటే నేను ఎన్ని కొనుక్కోబెట్టాను. వాటి కోసం టాయ్స్ మా బైగా కోసం టాయ్ తీసుకోవాలరా నాన్న. ఇది చూడండి టాయ్ ఎంత లేదు. ఇక్కడ మాత్రం ఎప్పుడైనా కుక్క పిల్లలకి చాలా కాస్ట్లీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో వాళ్ళు తినడానికి బౌల్స్ అండ్ ఇంకా చాలా ట్రీట్స్. అండ్ ఇగో ఇక్కడ చూడండి వాటికి ట్రీట్స్ బొక్కలు, డైరెక్ట్ బొక్కలు ఇగో ఈ విధంగా ఇచ్చేసి పెద్ద పెద్ద డాగ్స్, చిన్న చిన్న డాగ్స్కి. నేను వెళ్ళేటప్పుడు మాత్రం మా భాగానికి బోల్డ్ అని ట్రీట్స్ అయితే పట్టుకొని వెళ్ళిపోతా. వాటి బ్యూటీకి సంబంధించింది చూడండి. సో బ్యూటీకి వాటికి చిన్న చిన్న డ్రెస్సులు అండ్ వాటి బెడ్డులు. ఆ బెడ్లు కూడా మంచిగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇండియాలో మనకు ఉన్న కాస్ట్ల కన్నా చాలా తక్కువ ఉన్నాయి ఈ బెడ్లు ఇవన్నీ కూడా. అండ్ ఇండియాలో అయితే చాలా కాస్ట్లీ డాగ్స్ సంబంధించిన వాటికి అయితే. ఇక ఇక్కడ చూడండి వాటి డ్రెస్సులు. అండ్ బాడీ బెల్ట్ మాత్రం మస్తు ఉంది. బైగానికి ఒక బాడీ బెల్ట్ తీసుకుంటా. షర్ట్స్ అవి ఉన్నాయి. అండ్ పోయే రోజు తీసుకుంటా ఇవన్నీ, ఎందుకంటే ఇప్పుడే తీసుకుంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది లగేజ్కు. నేనైతే సైకిల్ ఇక్కడ పార్క్ చేసిన. నాకైతే అసలు కొంచెం కూడా నమ్మకం లేదు సైకిల్ ఉందా పోలీసు వాళ్ళు ఎత్తుకుపోయిరా అనేది. ఉంది ఎస్, నా సైకిల్ అయితే ఇక్కడే ఉంది. అండ్ రోడ్డు మీద స్నో మాత్రం ఇంకా బిల్కుల్ కరగలేదు.
మీరు చూసుకోవచ్చు, చూడండి. అండ్ ఈ బ్లాగ్ చాలా లెంతీ అయి ఉంటుంది. చలో పదండి. ఇంకా ఏం తీసుకోలేదు, ఒక మాస్క్ తీసుకున్నా, ఫేస్ మాస్క్, అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నా, అండ్ ఒక గ్యాస్ క్యాన్ తీసుకున్నా, కొంచెం ఫుడ్ తీసుకున్నా, అంతే. అన్ని పనికొచ్చేవి, పనికిరానివి ఏం కాదు. జపాన్లో రోడ్లు అని అంటాము, నేను మొత్తం ఆఫ్ రోడ్లో వెళ్ళిపోతున్నా. ఇంకా పంచర్లు అయితే నాకు తెలియదు, కానీ మొత్తం విలేజెస్ సైడ్ ఎక్స్ప్లోరింగ్ అదర్ సైడ్ ఆఫ్ జపాన్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ అంటారు కదా. సో అట్లా మొత్తం గ్రావెల్ రోడ్డు లేని ప్లేసెస్లో నేనైతే సైక్లింగ్ అయితే చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు, చూడండి, రోడ్డు ఉంది అసలుకి లేదు కదా. ఇలాంటి ప్లేసెస్లో మనం సైక్లింగ్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ చూద్దాం ఎట్లుంటుందో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మంచి లొకేషన్, లైక్ ఏమంటారంటే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఆల్వేస్ బ్యాడ్ రోడ్స్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ తీసుకెళ్తాయి అన్నట్టు. కష్టాలు ఎప్పుడు సుఖాలు తీరాలని తీరుస్తాయి అన్నట్టు. సో మంచి రోడ్, సైక్లింగ్ ట్రాక్, సపరేట్ సైక్లింగ్ ట్రాక్, ఎవ్వరు లేరు దీనిపైన. నేను ఒక్కనే చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఒక 4-5 కిలోమీటర్స్ నుండి రైడ్ చేస్తున్నా. సైకిల్ కూడా స్మూత్గా రఫా ఉరుకుతుంది. సో నాకు తెలిసి వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది కావచ్చు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ స్టార్ట్ చేద్దాం, అంటే మధ్యాహ్నం నుండి కంటిన్యూ చేద్దాం. ఇంకా పదండి.